అంటే గలతీలో ఉన్న సంఘం వాళ్ళు కృపావాక్యమైన కొత్తలు ఎలా ఉన్నారంటే, విశ్వాసమూలంగా జీవించి ప్రేమను ఎంత బాగా ఫలించారంటే, తమకు వాక్యం చెప్పేవాడు కంటిలో దౌర్బల్యం కలిగి ఉంటే వాళ్ళ కళ్ళు ఇచ్చేయడానికి రెడీ అయ్యారు. కొంతకాలానికి కృపా సువార్త గాక ఏమొచ్చింది, మరి ఒక సువార్త వచ్చింది. ఇప్పుడు ఎలా అయిపోయారు చూడండి, 5వ అధ్యాయం 15వ వచనం. అయితే మీరు ఒకరినొకడు కరుచుకుని భక్షించిన ఎడల మీరు ఒకని వల్ల ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూసుకునండి. కృపాసువార్త వచ్చిన కొత్తలో కృపాసువార్తను గ్రహించిన వాళ్ళేమో ఎవరికైనా శరీర దౌర్బల్యం ఉందంటే, అది కూడా ఒక సేవకుడికి పరిచారకుడికి ఉందంటే తమ కళ్ళు పీకేసి ఇచ్చేసేవాళ్ళు. అంటే ఎప్పుడైతే కృపాసువార్తను చెడగొట్టడానికి కపట సహోదరులు వచ్చి ఈ కపట సహోదరులు వేరొక స్వార్థ ప్రకటించారు, ఇలా ప్రేమ ఫలించడం మానేశారు. ఎందుకు? వాళ్ళ విశ్వాసం మూలంగా జీవించే వాక్యం చెప్తారా? ఈ శరీరానికి జీవం ఇచ్చే వాక్యం చెప్తారు, ఇంకా స్వనీతిని నేర్పుతారు. స్వనీతిలో ఉన్న వాళ్ళలో ప్రేమ ఉందా? నేను క్రీస్తునందు దేవుని నీతిని అని ఎంచుకున్నప్పుడు వీళ్ళ కళ్ళు ఓడబీయడం రెడీ అయ్యారు. ఎప్పుడైతే నేను పరలోకం వెళ్ళాలని ప్రయత్నించారో ఒకరినొకరు కరుచుకుని అంటే సింపుల్గా చెప్పాలంటే వీళ్ళు నరమాంస భక్షకులు అయ్యారు. అసలు మనందరం డైరెక్ట్గా గలతీ 5:2 ఆత్మఫలం ఏమనగా ప్రేమ అని చదువుతాం కదా. అసలు ప్రేమ గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చింది గలతీ సంఘానికి? కొరింథీ పత్రికలు ఎందుకు లేదు ఆత్మఫలం అని? ఎఫెసీ పత్రికలు ఎందుకు లేదు ఆత్మఫలం గురించి? ఫిలిప్పీ పత్రికలు ఎందుకు లేదు? గలతీ పత్రికలను ఎందుకు రాశాడంటే వాళ్ళు నరమాంస భక్షకులు అయిపోయారు. వేరొక స్వార్థ ప్రవేశిస్తే మన జీవితంలో ఎలా అయిపోద్ది అంటే, అప్పటి వరకు అందరిని ప్రేమించగలుగుతాం. అంటే ప్రారంభంలో మనం నిలబడిన సిద్ధాంతంలో మనం లేకపోతే చాలామంది అలాగ అయ్యారు. ఎలాగంటే తర్వాత భేదాలు ప్రారంభమవుతాయి.